భుజ్బినెల్లులో ఈసారి సంక్రాంతికి హాంకాంగ్ టోర్నమెంట్లు అయితే జరుపుతున్నారు. సో దానికోసం మొత్తం 16 టీంలు అయితే వచ్చాయి. ఇప్పుడు చీటీలు అయితే ఎగరేసి ఏ టీంకి మ్యాచ్ పడుతుందో చూద్దాం. హాంకాంగ్ అంటే బౌండరీలు దగ్గరగా ఉంటాయి. సో దిగిన ప్రతి ఒక్కడు 6ల వర్షం అయితే కురిపిస్తాడు. ఇంకా చూద్దాం, లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఆఫ్ ద మ్యాచ్. ఫస్ట్ బాలే లేపాడు పైకి, వెళ్ళిపోయింది 6. పెద్ద దెబ్బ. బౌండరీలు దగ్గర కావడంతో ప్రతి బాల్ అయితే 6 కొడతారు బ్యాట్స్మెన్. మళ్ళీ 6 కొట్టాడు. ఈసారి బ్యాట్స్మెన్ స్క్వేర్ లెగ్ మీదకి అయితే 4కి తరలించాడు. ఫీల్డర్ వెళ్తా ఉన్నాడు బాల్ పెట్టడానికి. సూపర్ ఫీల్డింగ్, మంచి ఎఫెక్ట్స్ తో ఫీల్డర్ అయితే బాల్ ఆపాడు. హాంకాంగ్ అంటేనే నువ్వు బాల్ వేస్తా ఉండాలా, 6 కొడతా ఉండాలా. మళ్ళీ 6 వెళ్ళిపోయింది. 6ల మీద 6ల మీద 6లు కొడితే దెబ్బ 6ఏ. చూడండి, బ్యాట్ పైకెత్తితే 6 వెళ్ళిపోద్ది. దెబ్బ 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 అంటే మళ్ళీ 6 కొట్టాడు. 6ల మీద 6లు. ఈ హాంకాంగ్ మ్యాచ్ల్లో వరుసగా 3 బాళ్ళకు 3 6లు కొడితే బ్యాట్స్మెన్కి 100 రూపాయలు ప్రైజ్ మనీ వస్తుంది. అలాగే బౌలర్ కానీ 3 వికెట్లు తీస్తే బౌలర్కి కూడా 100 రూపాయలు ప్రైజ్ మనీ వస్తుంది. అలాగే 3 4లు కానీ కొడితే 3 బౌండరీలు వాళ్ళకు కూడా 100 రూపాయలు వస్తాయి. భుజ్బినెల్లులో పెద్ద బ్యాట్స్మెన్ మన హరీష్ 6లు తప్ప ఇంకేం కొట్టట్లేదు. దాదాపుగా 10 6ల పైన అయితే కొట్టేశాడు ఇప్పటి వరకు. ఈ సంక్రాంతికి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్లు మామూలుగా జరగవు, అద్దరిపోతాయి అసలు. బ్యాట్స్మెన్ సింగిల్ తీసే ప్రయత్నంలో హరీష్ అయితే రన్అట్ అయితే అయిపోయాడు. 86 పరుగులు కొట్టి 19 బాళ్ళకి హరీష్ అయితే సూపర్ బ్యాటింగ్ ఆడి అవుట్ అయిపోయాడు. ఒక వికెట్ పడగానే పూజేష్ అయితే బ్యాటింగ్ వచ్చాడు. ఫస్ట్ బాల్లే ర్యాపిడో ఎక్కిచ్చేశాడు, వెళ్ళిపోయింది 6. రావడమే పూజేష్ 6తో స్టార్ట్ చేశాడు. మళ్ళీ కవర్స్ పైన పెద్ద షాటు, వెళ్ళిపోయింది 6. మూడో బాల్ కానీ 6 కొడితే పూజేష్కి 100 రూపీస్ వస్తాయి. కొట్టి పన్నుకాడు, వెళ్ళిపోయింది 6. దీంతో పూజేష్ అండ్ హరీష్ 100 రూపాయలు అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో హరీష్ టీము 5 ఓవర్లకి 128 రన్లు కొట్టింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో 129 కొట్టాలి గెలవాలంటే. పార్ట్ 2 కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి హాంకాంగ్ మ్యాచ్తో మీ అందరికి వస్తా ఉంటా. బాయ్.